హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై అండ్ మామ్ డైరీస్. సో శ్రావణ మాసం వచ్చేసింది అండ్ అలాగే వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ కూడా అందరి ఇళ్లలో స్టార్ట్ అయిపోయి ఉంటాయి కదా. సో ఈరోజు నేను పూజకి సంబంధించినవి ఇంకొన్ని అంటే లైక్ న్యూ ఐటమ్స్ లాంటివి, డెకోర్ ఐటమ్స్ లాంటివి అయితే షేర్ చేయడానికి అయితే తీసుకొచ్చేసాను. ఆల్రెడీ నేను వరలక్ష్మి వ్రతంకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా వీడియో ఒకటి నేను చేసి ఇచ్చాను ఆల్రెడీ. అది కూడా మంచిగా హిట్ కూడా అయింది మన ఛానల్లో. సో అది కూడా ఎవరైనా చెక్ చేయకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. అండ్ అలానే ఇప్పుడు కూడా కొన్ని అంటే మన పూజకి డెకోర్ ఐటమ్స్ అనేవి కొన్ని అయితే చూపించబోతున్నాను. అంటే రెగ్యులర్గా ఉండేవి కాకుండా కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్లో ఉన్నవి లాంటివి అయితే చూపించబోతున్నాను అనమాట. లైక్ మన పూజ అనేది ఇంకొంచెం ఎలివేట్ అవ్వటానికి అనమాట. బాగుంటాయి ఈ ఐటమ్స్తో కూడా మీరు మంచిగా డెకోర్ అయితే చేసుకోవచ్చు, మంచి పూజా పీఠంని కానీ అన్నిటిని కూడా. సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను. సో అలానే మరి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. అండ్ అలానే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అండ్ అలానే వీడియో కనుక ఎలా అనిపించింది అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో లేట్ చేయకుండా ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇవి చూసారా, ఇవి మాత్రం మీషోలో మంచి హిట్ అయిన ప్రోడక్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఇవి టీ లైట్ హోల్డర్స్. ఇదిగోండి, ఇవి మనకి సెట్ ఆఫ్ 3 వస్తాయి. 3 హైట్స్లో ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇలా 3 హైట్స్లో అయితే ఉంటాయి. ఇవి చాలా చక్కగా లైక్ బ్రాస్ ఐటమ్ అనమాట. సాలిడ్గా ఉంది మెటీరియల్ కూడా చూసుకోవచ్చు మీరు. ఇది కూడా చూసారా, అంటే ఇలా అంటే వంగిపోయేలాగా అలా ఏం లేవు, బెండ్ అవటం కానీ అలా ఏం లేదనమాట. చాలా సాలిడ్ మెటీరియల్ వచ్చింది. దట్టు ఇది ప్రైస్ చెప్తే మాత్రం నిజంగా అవాక్ అయిపోవాల్సిందే. అరౌండ్ 250 రూపీస్లో మనకి ఈ సెట్ ఆఫ్ 3 బ్రాస్ ఐటమ్ అనేది అయితే మాత్రం మనకి వచ్చేసింది అనమాట మీషోలో. చాలా చక్కని ఐటమ్. మీరు చూసుకున్నట్లయితే ఇది మీషోలో చాలా హిట్ అయిన ప్రోడక్ట్ అనమాట. ఇదిగోండి మనకి లోపల ఇది చూసుకుంటే ఇలా ఉంటుంది అనమాట. ఇవి ఏంటంటే మనకి ఇందులో వాటర్ వేసుకొని ఫ్లవర్స్ వేసుకోవచ్చు. అండ్ అలానే లైక్ క్యాండిల్స్ కూడా ఇందులో వాటర్ వేసుకొని క్యాండిల్ కూడా పెట్టుకోవచ్చు. సో అలా మంచిగా మనం ఎక్కడ కావాలంటే అక్కడ డెకోర్ చేసుకోవచ్చు అనమాట. పూజలో కూడా మనం ఇప్పుడు సైడ్ అమ్మవారికి పక్కన ఇలా సైడ్ కూడా డెకోర్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఇవి ఇప్పుడే కాదు, మనకి కమింగ్ దివాళీకి కూడా మంచిగా యూజ్ అవుతాయి. సో ఒక్క పూజ, ఈ ఒక్క వరలక్ష్మి వ్రతం పర్పస్ కాకుండా మిగిలిన అన్నిటికీ కూడా యూజ్ అయ్యేలాగైతే ఇప్పుడు నేను చూపిస్తున్నాను అనమాట. సో ఇవి మనకు వచ్చేసరికి సెట్ ఆఫ్ 3 అరౌండ్ 259, 260 అలా పడింది అనమాట. మంచి ఐటమ్ ఇది కూడా, తప్పకుండా ట్రై చేయొచ్చు. మంచి క్వాలిటీ కూడా, మంచి సాలిడ్ మెటీరియల్ వచ్చింది, బాగుంది. అంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇవి పూజ ఆసనాలు అనమాట. ఆసనాలు లేకుండా పూజ చేయం కదా. సో దానికి ఇలా సెట్ ఆఫ్ 2 అయితే వచ్చాయన్నమాట. ఇవి కూడా లైక్ 200 బిలోనే పడింది. ఇవేంటంటే లైక్ నార్మల్ క్లాత్లో కాకుండా కొంచెం కుషన్ టైప్లో వచ్చిందనమాట. అంటే కాస్త ఎక్కువసేపు మనం కింద కూర్చున్నప్పుడు మనకి కొంచెం కంఫర్ట్ ఉండాలి కదా. సో ఇలా కొంచెం కుషన్ టైప్లో ఉంటే మనకి కంఫర్ట్ కూడా బాగుంటుంది. ఇదిగోండి దీని మీద డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇవి కూడా మంచి మెరూన్ కలర్లో అయితే వచ్చేసింది అనమాట. మనకి పక్కన కూడా ఇలా టాజిల్స్లో కూడా ఇచ్చారు. ఇవి లుక్ వైజ్ కూడా చాలా బాగున్నాయి, కంఫర్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మెటీరియల్ వచ్చేసరికి మనకి ఈ మాత్రం థిక్నెస్ అయితే ఉంది. సో కింద కూర్చున్నప్పుడు కూడా మనకి కంఫర్ట్ అయితే ఉంటుంది. ఇదిగోండి ఇవి వచ్చేసరికి సెట్ ఆఫ్ 2. ఇవి కూడా మనకి బిలో 200లోనే వచ్చినాయిలేండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదొక ఒర్లీ లైక్ హండీ అనమాట. ఇది కూడా మనకి మంచిగా ఎంట్రన్స్ వేలో చాలా చక్కగా అయితే మనం దీన్ని డెకోర్ చేసుకోవచ్చు అనమాట. లైక్ టీ దగ్గర కానివ్వండి, లేదు టీవీ కబోర్డ్ టేబుల్ మీద కానివ్వండి, అలా మంచిగా ఫ్లవర్స్ వాటర్ వేసుకొని దానిలో ఫ్లవర్స్ వేసుకొని అయితే పెట్టుకోవచ్చు. ఇది మనకి వచ్చేసరికి బయట వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది. ఇదిగోండి లోపలంతా కూడా మనకి మంచిగా గోల్డ్ అయితే వచ్చింది. అండ్ దీని మీద ఒక చిన్న అట్రాక్షన్ అనమాట. ఈ బటర్ఫ్లై అనేది మ్యాగ్నెట్ అనమాట. ఇదిగోండి మ్యాగ్నెట్ ఇచ్చారు, ఆ మ్యాగ్నెట్కి మనకి ఇది ఇలా స్టిక్ అవుతుంది అనమాట. ఇది చిన్న ఒక అట్రాక్షన్ అనమాట అంతే. ఇదిగోండి మనకి ఇలా మొత్తం చూస్తున్నట్లయితే ఇదిగోండి లైక్ ఇలా ఫ్లవర్ డిజైన్లో ఇలా వచ్చిందనమాట. ఇది కూడా మనకి అరౌండ్ 200లో అలా వచ్చేసింది. అంటే లుక్ వైజ్ అయితే మాత్రం బాగుంటుంది. లైక్ అంటే ఫెస్టివల్స్ అప్పుడు అవి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇవి మనకి ఇది కూడా దివాళీకి అయితే యూస్ చేసుకోవచ్చు. మంచిగా మనం ఎలాగో ఫ్లవర్స్ వాటితో దివాళీకి కూడా డెకోర్ చేసుకుంటాం కాబట్టి ఇది కూడా దివాళీకి కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఇది కూడా మనకి బడ్జెట్ రేంజ్లోనే వచ్చింది. అండ్ ఇది కూడా మనకు వచ్చేసరికి ఇదిగోండి బ్రాస్ మెటీరియల్ వచ్చింది. వెయిట్ కూడా చూసుకోవచ్చు, మంచిగా ఇది కూడా సాలిడ్గానే వచ్చింది. వెయిట్ కూడా చాలా బాగుందన్నమాట. మెటీరియల్ కూడా చాలా చక్కగా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి పసుపు కుంకుమ అక్షింతలు వేసుకోవటానికి ఇలా
ఇదొకటి తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే మనకి మెటీరియల్ వచ్చేసరికి జర్మన్ సిల్వర్లో వస్తుంది. అందరూ సిల్వర్ అఫోర్డ్ చేయలేని వాళ్ళకి ఇది కూడా చాలా చక్కగా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇదిగోండి, ఇది కూడా మనకి పైన పీకాక్ డిజైన్ అయితే వచ్చింది. మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇదంతా కూడా మనకి 2 సైడ్ కూడా పీకాక్ డిజైన్ అయితే వచ్చింది. అండ్ దీని అంతటి మీద కూడా చూసారా, మనం బయట సిల్వర్ ఒరిజినల్ సిల్వర్ తీసుకుంటే ఎలాంటి డిజైన్ ఉంటుందో సేమ్ అదే డిజైన్ అనమాట. అసలు ఈ జర్మన్ సిల్వర్ అని నిజంగా ఎవ్వరు అనుకోరు. వెయిట్ కూడా చూసుకోవచ్చు, ఇది చాలా వెయిట్ కూడా బాగుందండి. అండ్ ఇది వచ్చేసరికి మనకి అరౌండ్ 500లో అలా వచ్చిందనమాట. ఇది కూడా చాలా మంచి వర్త్ అని చెప్పొచ్చు. 500కి చాలా బాగుంది. అండ్ ఇదేంటంటే మనకి చాలా లైక్ సిల్వర్ కోటెడ్లా ఉంటుంది, కానీ సిల్వర్ కాదు. జర్మన్ సిల్వర్ గురించి అందరికి ఐడియా ఉండొచ్చు. ఇదేంటంటే మనకి అంటే మనం స్టోర్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇది మనకి అయిపోయిన తర్వాత నీట్గా వాష్ చేసేయకూడదు అనమాట. ఇవి లైక్ పేపర్తో మనం క్లీన్ చేసేసుకొని, లైక్ టిష్యూతో దాంతో క్లీన్ చేసేసుకొని మళ్ళీ అలానే లైక్ పేపర్తోని చుట్టేసుకొని లోపల పెట్టుకుంటే మనకి ఈ పైన ఉన్న సిల్వర్ కోటింగ్ ఇదేమీ మనకి పోకుండా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇది కూడా మనకి లైక్ 500లో చాలా చక్కగా వచ్చింది. నిజంగా ఎవరు చూసినా సిల్వర్ అనుకోవాల్సిందే అనమాట, అంత బాగుంది. సో మనకి అంటే దీని లోపల ఉన్న సైజు కానివ్వండి అంతా కూడా మనకి ఇనఫ్ సైజు అందరికీ సరిపోతుంది. చాలా చక్కగా వచ్చింది ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి నవదుర్గలు అనమాట. ఇదిగోండి, ఇవి నవదుర్గలు సెట్ ఆఫ్ 9 అయితే వస్తాయి. ఇదిగోండి, ఇవి 9 అయితే వస్తాయి అనమాట. ఇవి ఏంటంటే కింద ఇలా హోల్డర్ ఇస్తారు, మనకి ఇలా హోల్డర్ ఇస్తారనమాట. తీసుకొని ఇలా హోల్డ్ చేసేయటమే దీన్ని. ఇవన్నీ కూడా మనకి పూజలో నవదుర్గ ఉంటాయి, మనకి వరలక్ష్మి వ్రతంకి యూజ్ అవుతుంది, కమింగ్ దసరాకి యూజ్ అవుతాయి, అండ్ అలానే దివాళీ లక్ష్మీ పూజకు కూడా యూజ్ అవుతాయి అన్నమాట. వీటన్నిటి మీద కూడా మీకు కింద చూసుకున్నట్లయితే అమ్మవారి అవతారాల నేమ్స్ కూడా ఉన్నాయి, లైక్ శైలపుత్రి అని, అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి బ్రహ్మచారిణి. ఇవి మనకి దసరాకి లైక్ వరలక్ష్మి వ్రతంకి దేనికన్నా కూడా యూజ్ అవుతుంది అనమాట. కూష్మాండ, ఇవన్నీ కూడా కాత్యాయని మాత, ఇవన్నీ కూడా సేమ్ మనకి టోటల్ వచ్చేసరికి 9 ఉంటాయి. ఇది కూడా అంటే ఇప్పటి వరకు మనం బయట కూడా ఎక్కువ చూసుండము, బట్ ఇది మాత్రం యూనిక్ ఐటమ్ అని అనిపించింది. బాగుంటాయి, మనకి కూడా పూజ టేబుల్ మీద మనం డెకార్ చేసుకున్నా కూడా చాలా చక్కగా కనిపిస్తాయి. మొత్తం 9 వస్తాయి కదా, సో మీకు చాలా నిండుగా ఉంటుంది మీ పూజ టేబుల్ కూడా. అండ్ చూసిన వాళ్ళకి కూడా చాలా కొత్తగా కూడా అనిపిస్తుంది మీరు ఇలా మంచిగా ఇది వీటితో కనుక డెకార్ చేసుకున్నట్లయితే. ఇవి కూడా మనకి చాలా తక్కువ అండి, 160 అలా వచ్చేస్తుంది అనమాట. ఇది మెటీరియల్ వచ్చేసరికి మనకి వుడెన్ వస్తుంది. ఇదిగోండి, చాలా నీట్గా వచ్చింది, ఫోటో ప్రింట్ కానివ్వండి అంతా కూడా. ఇదిగోండి, కాళీమాత, మహాగౌరి అన్నీ అనమాట, స్కందమాత, మొత్తం 9 అవతారాస్ కూడా ఉంటాయి. సో ఎవరికైనా కావాలి నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఇవి కూడా చెక్అవుట్ చేసుకోవచ్చు. చాలా చక్కని ఐటమ్ అని అయితే చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి అరిటాకులు. ఇదిగోండి, ఎలాగో అరిటాకులు మనకు బయట దొరుకుతాయి, బట్ ఇవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. అమ్మవారి ఫోటో పక్కన కూడా మనం చక్కగా మంచిగా డెకార్ చేసుకోవచ్చు. ఇవి సెట్ ఆఫ్ 2, ఇవి కూడా మనకి లైక్ 120 అలా పడినట్టుంది, సరిగ్గా నాకు గుర్తులేదు రేటు. నేను పక్కన డిస్ప్లే చేస్తాను కదా, పిక్లో ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఇదిగోండి, ఇది కూడా మనకి వుడెన్ మెటీరియల్లోనే వస్తుంది. లైక్ మనకి పైన ప్రింట్ కూడా చూసుకోవచ్చు, గ్లాసీ ప్రింట్ వచ్చిందనమాట. అంటే కొన్ని మ్యాట్ ఫినిషింగ్ వస్తాయి, సో అలా కాకుండా ఇది గ్లాసీ ఫినిషింగ్ వచ్చిందనమాట. ఇదిగోండి, సెట్ ఆఫ్ 2, ఇవి కూడా మంచి ఐటమ్, అంటే చూడటానికి చాలా క్యూట్గా అనిపించాయి. ఈ సైజ్ చూసుకున్నట్లయితే ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా, ఇదిగోండి నా హ్యాండ్ ఎంత ఉందో ఆ హ్యాండ్ అంత సైజ్ వచ్చిందనమాట. సో సెట్ ఆఫ్ 2 ఇవి కూడా. సో అవండి కొన్ని అంటే ఆల్రెడీ మన దగ్గర ఇంకా అమ్మవారి లైక్ అలంకరించినప్పుడు అమ్మవారి ఫేస్ ఇవన్నీ కూడా మన దగ్గర ఆల్మోస్ట్ అన్నీ ఉంటూనే ఉంటాయి కాబట్టి, సో నేను ఇంకా కొత్తగా అవన్నీ అయితే ఏం చూపించట్లేదు. సో అందరి దగ్గర ఉండేవి అవన్నీ కూడా రీయూజ్ చేస్తాం కాబట్టి నేను కొత్తవి ఏం చూపించట్లా. లేదు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఒకసారి లింక్స్ అమ్మవారి ఫేస్ అవి కూడా సిల్వర్ కలర్లో ఉన్నవి, అవి కూడా చాలా చక్కగా ఉన్నాయి. సో అవి కూడా లైక్ 350 ఆ రేంజ్లోనే ఉన్నాయి. సో అవి కూడా ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేస్తే ఒకసారి మీరు చెక్అవుట్ చేయవచ్చు. సో అదండి, మంచి ఐటమ్స్ ఇవి కూడా. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీ పూజలో ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చు. మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అలానే చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోనే మనకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా, వరలక్ష్మి వ్రతంకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా, కొంతమంది ఇస్తూ ఉంటున్నారు. సో అవి కూడా నేను మంచి ఐడియాసే షేర్ చేస్తాను రిటర్న్ గిఫ్ట్స్కి కూడా, లైక్ బ్లౌజ్ పీసే కాకుండా బ్లౌజ్ పీస్తో పాటు ఇంకేమన్నా ఇవ్వటానికి అనమాట.
సో అవి కూడా ఎవరికైనా కావాలంటే ఒకసారి ఆ వీడియో కూడా వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కలుద్దాం. అండ్ అలానే వెళ్ళిపోయే ముందు మన ఛానల్కి లైక్ చేయండి, మన వీడియోకి లైక్ చేయండి. అండ్ అలానే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అండ్ కమెంట్ కూడా చేయండి, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ అలానే ఇంకెలాంటి కలెక్షన్ చూడాలనుకుంటున్నారో కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ అలానే ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో యూస్ అవుతాయి. సో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ బాయ్.